ఈ తాబేలు వచ్చేసి మొన్న నేను గడ్డి మందు కొడుతుంటే దొరికింది. సో దాన్ని అక్కడే వదిలిపెడదాం అనుకున్నా, కానీ దాన్ని చూస్తే నాకు వదిలిపెట్ట బుద్ధి కాలేదు. పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత దానికి ఏం ఫుడ్ పెట్టాలో అర్థం కావట్లేదు. అండ్ తెచ్చిన 2 రోజులు అయితే బాగా డల్గా ఉంది. కానీ ఇప్పుడు ఓకే, కొంచెంసేపు గడ్డిలో ఇట్లా కొంతసేపు పెద్ద గాబున్న చోట అట్లా ఉంచినప్పుడు అది ఏం యాక్టివ్గానే ఉంటుంది. కానీ మొత్తం బంధించినట్టు బకెట్లో పడేస్తే మాత్రం డల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో దీన్ని పెంచాలా లేకపోతే దాని ప్లేస్లో వదిలేయాలా నాకైతే అర్థం కావట్లేదు. సో 90% తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే అది ఎక్కడుందో అక్కడ వదిలేసి మంచిది కాదు, అది దాన్ని హింసించినట్టు అవుతుంది అని చెప్పి అంటుర్రు. సో నాకు కూడా అది కొంతవరకు కరెక్టే అనిపిస్తుంది, కానీ దీన్ని వదులుకోవాలనిపించట్లేదు నాకు. సో దీన్ని చూస్తేనే ఇంత మంచిగా ఉన్నది, సో పెంచుకుంటే బాగు అనే ఫీలే ఉన్నా. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది బాగా యాక్టివ్గా ఉన్నది, కొద్దిసేపు కూడా ఉండలేదు చేతిలో. సో ఎనీవే నాకైతే ఇది చూస్తే నాకు పెంచుకోవాలనిపిస్తుంది. కొంచెం పాకురు తింటుంది, గడ్డి తింటుంది, బట్ అంతగా తక్కువ ఫుడ్తో అది బతుకుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉన్నది. కానీ బాగుంది. తాంబేలు పెంచుకోవడం అనేది మంచిదేనంట, నేను చాలా చోట్ల చూశాను. బట్ మనం దాన్ని తీసుకొచ్చి బంధించి ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మీరేమంటారు కామెంట్ చేయండి. సో నాకైతే మంచిగా అనిపించింది ఇది. మనం చూసుకున్నట్టయితే ఇది కరిచింది మొన్న, నేను షార్ట్ పెట్టినా చూడొచ్చు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో క్యాజువల్గా ఆడుకుందామని చెప్పి అట్లా ఓపెన్ చేసి పెడితే కరిచింది నన్ను. నాకైతే భయం అయింది, బట్ మళ్ళీ దాన్ని తీసుకుపోయి దాన్ని గాబులో అట్లా పడేసా. సో కొంతవరకు బెటర్, ఇప్పుడు ఆడుకుంటుంది. కానీ దానికి భయం అవుతుంది, నేను దాన్ని ఏమైనా చేస్తానేమో అని చెప్పి అది భయపడుతుంది. కానీ ఓకే, ఇప్పుడైతే హ్యాపీ యాక్టివ్గా ఉన్నది. నాకు ఫస్ట్ 2 డేస్లో ఉన్న డల్నెస్ లేదు. నిజానికి నేను మెయిన్ రీజన్ ఏంటంటే ఇది గడ్డి మందు పట్టడం వల్ల అది చనిపోతుందేమో అనిపించింది. సో ఎందుకంటే గడ్డి మందు ఎఫెక్టివ్ కాబట్టి అది ఏ పురుగులు ఉన్నా ఎండ్రకాయలు ఉన్నా చచ్చిపోతాయి. సో అట్లనే ఇది కూడా చచ్చిపోతుందేమో అని చెప్పి భయం వేసింది. సో అది పాపం తగులుతుంది కదా, అందుకని నేను దీన్ని తీసుకొచ్చి 2 రోజులు చూశాను, మంచిగానే ఉంది. సో ఒకవేళ అది మళ్ళీ అక్కడే వదిలిపెడితే అక్కడ అదే గడ్డి తింటుంది, ఆల్రెడీ మందు స్ప్రే చేసిన గడ్డి తింటుందేమో అని చెప్పి డౌట్ వచ్చి సో దీన్ని తీసుకొచ్చి వేరే దగ్గర వదిలిపెట్టాల్సింది, బట్ వదిలిపెట్టలేదు. సో ఇది దీన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అసలు ఆగుతూనే లేదు చేతిలో, అది చూడండి. సో దాన్ని ఆగుతూనే లేదు మొత్తానికైతే. ఇక్కడ వదిలిపెడదాం, అసలు ఏమవుతుందో చూద్దాం. సో ఈ విధంగా దానికి తావైతే ఏర్పడడానికి ట్రై చేస్తుంది. ఎనీవే హ్యాపీ. ఫస్ట్ 2 డేస్ చూసుకున్నట్టయితే అంత యాక్టివ్గా లేదు అది. సో ఇప్పుడు దాని యాక్టివ్నెస్ చూస్తే నాకే మంచిగా అనిపించింది. సో సూపర్. ఇది చూసుకున్నట్టయితే ఈ విధంగా అసలు ఆగుతూనే లేదు. షిట్, చూసారు కదా, ఆ విధంగా జంపింగ్స్ అయితే చెప్తుంది. సో దీన్ని ఇట్లా వదిలేయడం పాపం అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. మన నుంచి అయితే తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఎడిపోయినా మళ్ళీ మనమే పట్టుకుంటున్నాం కదా. సో ఇట్లా కాదు, దాని ప్లేస్లో దాన్ని వదిలేస్తే అది హ్యాపీగా ఉంటుంది. అట్లా ఈ జీవిని అది ఒక్కటే అయిపోయింది. నిజానికి 2 ఉంటే ఒకవేళ యాక్టివ్గా ఉండేదేమో, బట్ ఇప్పటికైతే పర్లేదు. ఫస్ట్ డేతో పోల్చుకుంటే ఇప్పుడైతే యాక్టివ్గానే ఉందనుకోవచ్చు. నిజానికి ఏంటంటే ఫస్ట్ డే రోజు అసలు మొత్తానికే కదలటం లేదు, చాలా భయం వేసింది. మొత్తానికి ఇది చనిపోతుందా అయిందని చెప్పి అనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఇది పరిస్థితి. తర్వాత 2 డేస్ వాటర్లో వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా అయింది. సో అది గడ్డి మందు వల్ల నాకు తెలిసి అది కొంచెం ఏమన్నా ఇన్యాక్టివ్ అయిందేమో అని చెప్పి అనుకున్నా. మొత్తానికైతే ఓకే ఇప్పుడు. సో దీన్ని తీసుకుపోయి నీళ్ళల్లో వదిలేయాలి. సో ఇది పరిస్థితి. ఈ నీళ్ళల్లో వదిలేయడం కరెక్టా లేకపోతే పెంచుకుంటే బాగుండేదా? మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.